దేశంలోనే తెలంగాణ, హైదరాబాద్ సిటీ వేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రైజింగ్ ను ఎవ్వరూ ఆపలేరన్నారు. అంతర్జాతీయ నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతుందని చెప్పారు. 2 సార్లు దావోస్ పర్యటనలో 2 లక్షల కోట్ల ఎంఓయూలు కుదుర్చుకున్నామని వివరించారు. హైదరాబాద్ మాదాపూర్లోని హెచ్సిఎల్ టెక్ కొత్త క్యాంపస్ ను ప్రారంభించారు సీఎం రేవంత్. ఈవీల అడాప్షన్ లో హైదరాబాద్ ను నెంబర్ 1 గా చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దేశంలోనే చాకల ఐలమ్మ మహిళా యూనివర్సిటీని ఉత్తమ వర్సిటీగా తీర్చిదిద్దడానికి ప్రజా సర్కార్ సిద్ధంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. యూనివర్సిటీకి కావాల్సిన నిధులను సమకూరుస్తామన్నారు. నిన్న కోటి ఉమెన్స్ కాలేజీని అధికారులతో కలిసి సందర్శించారు భట్టి. వర్సిటీ ప్రాంగణంలో ఉన్న హెరిటేజ్ బిల్డింగ్స్ ను పర్యవేక్షణ చేయడంతో పాటు పునరుద్ధరణ చేయడానికి కావలసిన నిధులను ప్రభుత్వం ఇస్తుందన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ 6వ రోజు సహాయక చర్యలు కంటిన్యూ అవుతున్నాయి. ఇండియన్ ఆర్మీ 7th ఇంజనీర్ రెజిమెంట్ టీం, ఎన్డీఆర్ఎఫ్, ర్యాట్ హోల్ మైనర్స్ టీం సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. బురద తొలగింపు పనులు కొనసాగుతున్నప్పటికీ టన్నెల్లో నిమిషానికి 5,000 లీటర్లకు పైగా నీరు ఊరుతోంది. దీంతో రెస్క్యూ సిబ్బందికి లోపల పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుంది. చెల్లా చెదురుగా ఆక్సిజన్ పార్ట్స్ పడిపోగా 9 మీటర్ల మీద టన్నెల్ మట్టితో నిండిపోయింది. గ్యాస్ కట్టర్లతో ఆక్సిజన్ మిషన్ స్పేర్ పార్ట్స్ ను కట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు రెస్క్యూ సిబ్బంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదానికి 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనే కారణమన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 2 రోజుల్లో సహాయక చర్యలు పూర్తవుతాయన్నారు. 11 విభాగాల నిపుణులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని తెలిపారు. అంతర్జాతీయ నిపుణుల పర్యవేక్షణలో టన్నెల్ బోర్ మిషన్లో డీ వాటరింగ్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పట్టించుకుని ఉంటే ప్రాజెక్టు ఇప్పటికే పూర్తయ్యేదన్నారు మంత్రి. ఎస్ఎల్బీసీ పనులు పూర్తి కాకపోవడానికి టన్నెల్ ప్రమాదానికి పరోక్షంగా బీఆర్ఎస్ కారణమని ఆరోపించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. టన్నెల్ను సందర్శించే నైతిక అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో కేవలం 9 కిలోమీటర్ల మేర టన్నెల్ నిర్మాణ పనులు చేశారన్నారు. 2005లో కాంగ్రెస్ హయాంలో 44 కిలోమీటర్ల ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులకు పర్మిషన్ వచ్చినా బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసిందన్నారు జూపల్లి. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి 6 రోజులవుతున్నా రెస్క్యూపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేకపోతుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎస్ఎల్బీసీ టన్నెల్ను బీఆర్ఎస్ నేతలతో కలిసి పరిశీలించారు. రెస్క్యూ ఆపరేషన్ టీంలను సమన్వయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. 6 రోజుల్లో కనీసం కన్వేయర్ బెల్ట్ను రిపేర్ చేయలేకపోయారన్నారు. 8 మందిని బయటకు తీసేందుకు దేశంలో ఉన్న బెస్ట్ నిపుణులను వెంటనే పిలిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై హరీష్ రావు కామెంట్స్. కోడిగుడ్డుపై ఈకలు తీసినట్లుగా ఉందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 6 రోజులుగా రెస్క్యూ టీమ్స్ రౌండ్ ది క్లాక్ శ్రమిస్తుంటే టన్నెల్ దగ్గర హరీష్ రావు మంది మార్పులంలో హడావిడి చేయడం ఏంటని ఫైర్ అయ్యారు. ఎస్ఎల్బీసీ దగ్గర మీడియాకు పోజులు ఇవ్వడం తప్ప హరీష్ రావు బృందం చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1,00,000 కోట్ల కాళేశ్వరం ఎందుకు కూలిందో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు మహేష్ కుమార్ గౌడ్. 10 ఏళ్ల మోదీ పాలనలో భారత్ మైనింగ్ రంగంలో ప్రగతి సాధించిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ రంగంలో తీసుకున్న సంస్కరణల కారణంగా ఎక్స్ప్లోరేషన్ ప్రక్రియను కూడా వేగవంతం చేశామన్నారు. మైనింగ్ సెక్టార్లో ఆత్మనిర్భర భారత్ను సాధించేందుకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామన్నారు. ఇక తెలంగాణకు సంబంధించిన అన్ని ప్రాజెక్టుల విషయంలో తాను రాష్ట్ర సీఎంలకు లేఖలు రాస్తూ మాట్లాడుతూ నిధులు తెస్తున్నానని తెలిపారు. అసమర్థ పాలనను కప్పిపుచ్చుకునేందుకే సీఎం రేవంత్ గత సర్కార్పై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జీఎస్ఐ ఇంజనీర్ నిపుణులను సంప్రదించకుండానే ఆగిపోయిన ప్రాజెక్టును ప్రారంభించారని విమర్శించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండానే వర్క్ స్టార్ట్ చేయడంతోనే ప్రమాదం జరిగిందన్నారు. ప్రజల అటెన్షన్ డైవర్షన్ కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. తెలంగాణలోని ప్రతి ప్రాజెక్టు నిధులు తేవాల్సిన బాధ్యత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిదేనన్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రానికి కేంద్రం నుంచి దక్కాల్సినవి రాకుంటే భవిష్యత్తులో పోరాటాలు చేస్తామన్నారు. కాలికి బలపం కట్టుకుని కేంద్రం చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేకుండా పోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు పొన్నం ప్రభాకర్. కాళేశ్వరం కుంగుబాటుపై జస్టిస్ ఘోష్ కమిషన్ సుదీర్ఘ విచారణ చేసింది. బీఆర్కే భవన్లో బహిరంగ విచారణను పునఃప్రారంభించింది. 4 ఈఎన్సీలను ఒకేసారి కూర్చోబెట్టి క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. డిజైన్, డిపిఆర్, నిర్మాణ సంస్థకు ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందంపై ప్రశ్నలు అడిగింది. అన్నారం, సుందిల్లా లొకేషన్ మార్పు ఎవరి ఆదేశాల మేరకు జరిగిందని ప్రశ్నించింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు లొకేషన్ మార్చామని తెలిపారు అధికారులు.